అసలు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి డిఫరెన్స్ ఏంది? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న భేదం ఏంది? అసలు వీళ్ళిద్దరికి ఉన్న భేదం ఏంది? కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్న డిఫరెన్స్ ఏంది అంటే కేవలం వ్యక్తిగతంగానే కాదు, మనం పాలన పరంగా కూడా మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంది అంటే ఈయన చేసిందే ఉంది, ఈయన చేయలేనిదే ఉంది, లేకపోతే ఈయన చేసిందే ఉంది, ఈయన చేయలేదే ఉంది. ఒక మాట అనుకుందాం, కేసీఆర్ హయాంలో గతంలో అడిషనల్గా తులం బంగా కళ్యాణ లక్ష్మి అది ఇది వచ్చింది, పెళ్ళికి సంబంధించి వచ్చింది. ఇంకపోతే రైతులకు రైతు బంద్ వేసిండు, ఎక్కడ లేనట్టు రైతు బంద్ వేసిండు, అంటే ఎకరానికి ఇంత డబ్బులని వేసిండు. మరి ఇందులో నష్టం ఏముందంటే చెట్టుకు పుట్టకు లేకపోతే గుట్టకు పెట్రోల్ బంకులకు కూడా వేసిండు. ఆ ఎకరం భూమిలో వాడు ఎన్నో పెట్రోల్ బంపు పెట్టుకుంటే దాన్ని ఇంత లీజుకు తీసుకొని అసొంటోడికి కూడా పడ్డది, ఎవరికి పడితే ఆడికి పడ్డది. 500 ఎకరాలు ఉన్నోడికి పడ్డది, 100 ఎకరాలు ఉన్నోడికి పడ్డది, ఇక 700 ఎకరాలు ఉన్నోడికి పడ్డది, 7 ఎకరాలు ఉన్నోడికి కూడా పడ్డది. ఇది నిజం. ఇది కేసీఆర్ పాలనలో ఇట్లా జరిగింది. నీళ్ళు వచ్చినాయి, కొంచెం నిధి ఉద్యోగాల విషయంలో లోపాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. మరి అసలు మెయిన్గా జనాలకు ఎక్కడ ఇబ్బంది అయిందని మనం మాట్లాడుకుందాం. కేసీఆర్ వల్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. కేసీఆర్ ఉద్యోగాలు అనుకున్నట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండు. అప్పులు బాగా చేసిండు. అవినీతిలు జరిగినాయి. ఎమ్మెల్యేల దగ్గర ఎమ్మెల్యేలు బాగా ఫ్రాడ్లు చేశారు. ఎమ్మెల్యేలు సరే ముఖ్యమంత్రి ముచ్చట పక్కన పెడితే జస్ట్ ఎమ్మెల్యేల వరకే మాట్లాడుకుందాం. అవినీతి చేశారు. ఇవి వీళ్ళు చేసిన తప్పులు. ఇవి ఈ దొరలిద్దరు చేసిన తప్పులు. అయితే ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఎన్నిచ్చిర్రు? అప్పులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత చేసింది వచ్చిన ఈ 14 నెలల? రేవంత్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు ఎంత నిజాయితీగా ఉన్నారు? ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. అసలు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఏడాదిలో భర్తీ చేసి తీరుతా అని ఈవెన్ గవర్నమెంట్ ఫామ్ అయినాక కూడా అదే మాట చెప్పిండు. విత్ ఇన్ ద మంత్ వచ్చిన ఆ నెలలోపే చెప్పిండు. ఆన్ రికార్డ్స్ అన్ని అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అందుకే నేను ఏదంటే వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు అలిగేషన్ చేసుకుంటారు కదా, చిల్లర మల్లర అలిగేషను. మనం అట్లా చేయము, ఎందుకంటే మనకు బాధ్యత ఉన్నది కనుక మనం ఉన్నదే మాట్లాడదాం. ఆన్ రికార్డ్స్ రేవంత్ రెడ్డి గారు అన్నారు 2 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఉద్యోగాల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారు. అప్పుల విషయానికి వద్దాం. వీళ్ళు అప్పులు చేయలేదా వచ్చిన ఏడాదిలోనే? అసలు 9.5 నెలల్లో 89,000 కోట్ల అప్పులు చేసిండ్రు 9.5 నెలల్లో. ఇప్పుడు ఆ అప్పు ఇంకా పెరిగిపోయింది. ఈ 5 నెలల్లో ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు అది 1,00,000 కోట్లకు దాటింది. వీడు 10 ఏళ్లలోనేమో 7 లక్షల కోట్ల అప్పు చేసిరని మీరే అన్నారు. నువ్వు ఏడాదిలోనే 1,00,000 కోట్ల అప్పు చేస్తే ఇది అంటే సంపద సృష్టించబడ్డ రాష్ట్రంలో అంటే వీళ్ళకి ఏం లేదు కదా, వీళ్ళు అప్పు తెచ్చిరు, సంపద క్రియేట్ చేసిరు, అప్పు తెచ్చిరు, ఎకానమీని ఇంకోదాన్ని బిల్డ్ చేయడానికి వీళ్ళు ట్రై చేసిరు. అంత బిల్డ్ చేసి ఉన్న దాని మీద అంటే స్థిరాస్తులు ఉన్న చోట మనం ఏం చేయాలంటే దాని మీద సంపాదించుకోవాలి. అది అట్లనే ఉన్నది. అప్పులైనట్టు వడ్డీలు కట్టాలి. మరి జనాలు పన్నులు కడతలేదా? మరి జనాలు పన్నులు కట్టి పైసలు నేడిగిపోతున్నాయి. అంటే గతంలో ఈ ఎమ్మెల్యేలు ఎట్లయితే అవినీతి చేసిరో గీడ ఎమ్మెల్యేలు కూడా గట్లే అవినీతి చేస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి? ఏమున్నది వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం? అసలు తేడా ఏమున్నది? కేసీఆర్ని కాదని జనాలు రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకున్నారు, కాంగ్రెస్ వస్తే బాగుంటుందని భావించిండ్రు. కేసీఆర్కు మించి రేవంత్ రెడ్డి గారు ఈ ఏడాదిలో ఏం చేసిరు? రానున్న 4 ఏళ్లలో వీళ్ళు ఏం చేస్తారు? అసలు ఏం చేస్తారు? ఏ ప్రభుత్వం మారినా ఏ పార్టీ మారినా ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకొని మనకు వ్యత్యాసం కల్పించాలి పాలనలో. గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు రాష్ట్రాన్ని తాగుబోతులమయం చేస్తా ఉన్నాడు, తాగుబోతులను చేస్తుండు ఈ కేసీఆర్ అన్నాడు. ఇవాళ కొత్త బ్రాండ్ ఎట్లొస్తాయి నా తెలంగాణ రాష్ట్రానికి? మందు విషయంలో ఎట్లా కొత్త మద్యం వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి? రాష్ట్రాన్ని తాగుబోతులను చేస్తుండు, మద్యం మీద రాష్ట్రాన్ని దోసుకొని తింటా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ బీర్ల రేట్లు ఎట్లా పెంచుతాడు?
ఎట్లా పెంచుతాడు? ఏం తేడా ఉన్నది? ఈయనను కాదని ఈయనను ఎన్నుకున్నప్పుడు జనాలకి ఈయన ఏమిచ్చిండు? ఆయన ఇవ్వని ఉద్యోగాలు నువ్వు ఇవ్వకపోతివి, ఆయన చేసిన అప్పులు నువ్వు తీర్చకపోగా అడిషనల్గా ఇంకెక్కువ అప్పులు చేస్తేవి, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిని తిరిగి మళ్ళీ మీ ఎమ్మెల్యేలు పునరావృతం చేస్తుంది. వాళ్లకు మీకు ఉన్న తేడా ఏమి? వాళ్ళని కాదని మిమ్మల్ని జనాలు ఎన్నుకున్న దానికి మీరు ఏం లాభం చేస్తారు? ఏం చేస్తారో చెప్పుండ్రి జరా. ఇన్ టైంలో మీరు తులం బంగారం ఇవ్వకపోతే అసలు ఇన్ టైంలో ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు. ఆటో కార్మికుల కడుపు కొడుతుంది. ఏమైనా ఉందా అంటే ఉన్నదాన్ని మాట్లాడుకోవాలి. ఫ్రీ బస్ ఒకటి చేశారు. ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు మా అమ్మలకు అక్కలకు. వాస్తవానికి ఫ్రీ బస్సు మీద వ్యతిరేకత వచ్చినప్పటికీ ఒకటైతే మాట్లాడుకోవాలి. నిజంగా ఎవరికైనా ఆసరా కాదంటే, ఈవెన్ నేను ఒక బీజేపీ కార్యకర్తను కలిసిన, కొంచెం అవుట్ ఆఫ్ ద టాపిక్ బట్ మాట్లాడుకుందాం, సిచ్యువేషన్ వచ్చింది కనుక. బీజేపీ కార్యకర్తను కలిసినప్పుడు అంటే మామూలు ఏదో బీజేవైఎంకి సంబంధించి ఏదో లీడర్ అయినా కలిసి మాట్లాడుతున్నప్పుడు ఫ్రీ బస్ సంబంధించి డిస్కషన్ వచ్చింది. మేము ఒక నలుగురు ఉన్నప్పుడు మేము అందరం, అంటే నాతో పాటు ఒక ఇద్దరు, ఆయనతో పాటు ఒక ఇద్దరు అపోజ్ చేస్తా ఉన్నాం. అంటే మేము వేస్ట్, ఫ్రీ బస్ వల్ల ఉపయోగం లేదు అని మా కోణంలో ఏం చెప్తున్నాం, ఆయన కోణంలో ఆయన చెప్తుండు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఒకటి ఏంటంటే, లేదన్నా కానీ నిజానికి ఒకటి మాత్రం నిజం, ఈవెన్ ఛార్జీలు పెట్టుకోలేక బస్సుకు ప్రయాణించలేకపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పోతే వాళ్ళని చుట్టాలు ఇంటికి పోవాలంటే పోను 200 రాను 200, అమ్మ వరంగల్ దాకా పోవాలన్నా ఇప్పుడు ఆ పెళ్ళికి పోను 200 రాను 200 400 ఇవే అయిపోతాయి. ఆ పెళ్ళిని వద్దనుకొని వాళ్ళ కూలికి పోతే మనకే ఒక 500 వస్తాయి అనుకునే పేదోళ్ళు కూడా ఉన్నారు. అసొంటోళ్లకు అది ఎంత న్యాయం జరుగుతుందో, అది ఎంత ఆసరా అవుతుందో మనం చెప్పలేమన్నా అన్న సందర్భంలో చెప్పిండు.